నిన్నటితో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది. ఈరోజు అధికారంలోకి రావడానికి వీళ్ళు చెప్పిన వాగ్దానాలు సూపర్ 6 అని చెప్పి చాలా అమలు కాని హామీలన్నీ ఇవ్వడం జరిగింది. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సూపర్ 6 మొత్తం దాదాపు పూర్తయిపోయిందని చెప్పి చెప్తుంది. ఇది ప్రజలని డైరెక్ట్ గా మోసం చేయడమే అంటారు. వెన్నుపోటు అనేది ఇంతకన్నా ఏం లేదు. మీ అందరికీ తెలుసు సూపర్ 6 లో ఫస్ట్ ఆప్షన్ వాళ్ళు పెట్టింది 20 లక్షల మందికి ఉద్యోగాలు, లేదంటే నిరుద్యోగ యువతి 3,000 రూపాయలు ఇస్తాను. ఈ రోజు ఎవరికి వస్తుంది నిరుద్యోగం? 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడ సృష్టించడం? ఎక్కడ లేదు. ఎన్ని షరతులు పెట్టినారు. నిన్న అమ్మఒడి దాని పేరు మార్చి ఈ రోజు తల్లికి వందనం పెట్టి తల్లికి వెన్నుపోటులా ఉంది. 300 యూనిట్లు కరెంటు బిల్ దాటితే అమ్మఒడి లేదంట. 3 ఎకరాలు పొలం నుంచి ఉంటే లేదంట. వాళ్ళు చెప్పడం అయింది ఎటువంటి షరతులు లేకుండా 3 పిల్లలు ఉన్న ప్రతి పిల్లల తల్లికి 15,000 ఇస్తాము, ఎంతమంది ఉంటే అంతమంది అని చెప్పారు. నీకు 15,000. అదే విధంగా ప్రతి రైతుకి 20,000 సహాయం అందిస్తామని ఎక్కడ ఇచ్చినారు? ఇంతవరకు ఒక రైతు కూడా అందలే. ప్రతి ఇంటికి 3 సిలిండర్లు అన్నారు. ఎవరికి ఇస్తున్నారు? ప్రతి మహిళకి 1,500 అన్నారు. ఇక దాని గురించి మాట్లాడుకోవడం అనవసరం. ఏ మహిళకి 1,500 అంటే ఆయన ఏమో అయిపోయింది అంటారు. ఏమంటే పేజ్ 3 పేజ్ 4 ఏదో అని కొత్త స్కీమ్ చెప్తారు. ఉచిత బస్సు మీకు ఎవరైనా ఎక్కుతారా? బస్సులో మహిళలు ఎవరైనా? మళ్ళీ ఈ రోజు లేకుండా మేము అన్ని అయిపోయినాయంటే ఎట్లా?